హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం హరిద్వార్లో ఉన్నాము. ఈ రోజు నుండి కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల గురించి క్లియర్గా డే బై డే అయితే మీకు అప్డేట్ ఇస్తాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మే 2న కేదార్నాథ్ ఆలయం అయితే ఓపెన్ అవుతుంది కదా, ఆ రోజున మీకు యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే లైవ్ అయితే పెట్టబోతున్నాను. మీరు చూడండి తప్పకుండా. మే 2న రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి. అలాగే ఇంకెవరైనా అసలే కేదార్నాథ్కి రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మీకు కేదార్నాథ్ మే 2న లైవ్ అయితే ఉండబోతుంది. ఓకేనా? వాళ్ళ విషయం ఏంటంటే, నాకు చాలామంది అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, యూట్యూబ్లో అడుగుతున్నారు. ఏంటంటే కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది కదా, సో ఇప్పుడు మేము రావచ్చా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు. మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. అడుగడుగున పోలీసుల పర్యవేక్షణలో జరుగుతుంది. హ్యాపీగా రావచ్చు. అలాగే మీరు హరిద్వార్కి వస్తే ఎక్కడ స్టే చేయాలి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో హరిద్వార్లో మీరు రైల్వే స్టేషన్కి వస్తే రైల్లో వస్తే మాత్రం రైల్వే స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత, ఎగ్జిట్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వెళ్తే, మీరు రైల్వే స్టేషన్ నుండి ఎగ్జిట్ గేట్లో బయటికి వస్తే లెఫ్ట్ సైడ్లో కొద్దిగా 100 మీటర్స్ నుండి 150 మీటర్స్ కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు అలాగే ముందుకు వెళ్తూనే ఉండండి, చాలా కనిపిస్తాయి మీకు. కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ రైట్ సైడ్లో వెళ్ళండి. ఈ గలీలో కూడా చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను కూడా నా రూమ్ ఇక్కడే తీసుకున్నాను. చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో వెళ్తే మీకు చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రూమ్ కాస్ట్ కూడా కొద్దిగా మీరు వచ్చే టైంకి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడైతే ప్రజెంట్ 2025 ఏప్రిల్ 30 రోజున నేనైతే రూమ్ తీసుకున్నాను. నాకు 900 రూపీస్ పడింది. నేను ఒక్కనే సోలోగా వచ్చాను కాబట్టి చిన్న రూమ్ తీసుకున్నాను. రూమ్ అయితే చాలా బాగుంది. చూడవచ్చు ఒకసారి రూమ్ ఎలా ఉందో. రూమ్ అయితే చాలా బాగుంది నిజంగా. రూమ్ అయితే చాలా బాగుంది. 900 రూపీస్ పడింది. మీరు వచ్చేవారికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, చెప్పలేము. కాకపోతే మీరు ముందుగానే బుక్ చేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ చాలా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. బుక్ చేసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, బుక్ చేసుకుంటే చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మీరు చెక్ చేయండి. అలాగే మీరు రూమ్స్ అడుగుతున్నారు కదా, రూమ్స్ అడిగే దగ్గర వాళ్ళు 2000 అంటారు, 3000 అంటారు. అంత ఇవ్వకండి, కొద్దిగా తక్కువనే అడగండి, వాళ్ళు డెఫినెట్గా ఇస్తారు. ఓకేనా? అలాగే ఇక్కడి నుండి మీరు బస్ స్టాప్ ఉంటుంది, ఇక్కడ దగ్గరలోనే బస్ స్టాప్ ఉంటుంది. సో మీరు కేదార్నాథ్కి కానీ, బద్రీనాథ్కి కానీ, గంగోత్రి కానీ, యమునోత్రి కానీ వెళ్ళాలంటే క్యాబ్స్ ఇక్కడే ఉంటాయి. అలాగే బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుండి స్టార్ట్ అవుతాయి బస్సెస్ మాత్రం. మీరు బస్లో అంటే మాత్రం ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దేవభూమి బస్సెస్ ఉన్నాయి, ఇంకా చాలా బస్సెస్ ఉన్నాయి. మీకు ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, 700, 740, 1200, 800, 1000 రూపీస్, ఇలా మీకు చాలా బస్సెస్ అయితే హరిద్వార్ నుండి సోన్ప్రయాగ్కి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు టికెట్స్ కూడా. టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 1260 రూపీస్ పడింది బస్ మాత్రం. ఎందుకంటే నేను రేపు మే 1కి బుక్ చేశాను కాబట్టి చాలా కాస్ట్ ఎక్కువ పడింది. మీకు మ్యాక్సిమం 800 నుండి 1000 మధ్యలో ఉండొచ్చు, అది ఆన్లైన్లో అయితే. అదే మీరు డైరెక్ట్గా వస్తే మాత్రం మీకు 550 నుండి 600, 700 అట్లా ఉంటాయి. మీరు డైరెక్ట్గా రావచ్చు, కానీ దొరక్కపోవచ్చు. సో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్ అని నా ఆప్షన్. ఇన్ కేస్ మీకు ప్రాబ్లం లేదు, దొరుకుతుంది డెఫినెట్గా అనుకుంటే మీరు డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక్కడ కనిపిస్తుంది. బస్ స్టాండ్ కూడా దగ్గర ఉంటుంది. అలాగే క్యాబ్లో మీరు ఫ్యామిలీతో వస్తున్న వాళ్ళు, క్యాబ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ చెప్తున్నారు చాలా. దయచేసి మీరు వాళ్ళకి అడగండి, మేము చార్ధామ్ యాత్ర చేస్తున్నాం, కొద్దిగా తక్కువ కాస్ట్లో చేయండి అని అడగండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. అలాగే నేను కూడా మే 22న గ్రూప్ అయితే కండక్ట్ చేస్తున్నాను.
నాతో పాటు చాలామంది వస్తున్నారు. నేను ఆల్రెడీ వచ్చాను. సో మా ఫ్రెండ్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను. చాలామంది వస్తా అన్నారు. వాళ్ళ కోసం అయితే ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు కూడా రావాలనుకుంటే ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. మే 22 నుండి స్టార్ట్ అవుతుంది మన గ్రూపు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ మేము చూసుకుంటాము. అలాగే మీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ దొరకకపోతే హరిద్వార్లో మీకు రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. అలాగే బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. మీకు క్లియర్గా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎక్కడ ఉంటుందనేది చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అది ఓపెన్ చేయలేదంట. సో నేను రేపు వెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మరి వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో డే బై డే అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా చూస్తూ ఉండండి. మీకు ఆఫ్లైన్లో చాలా రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. హరిద్వార్లో ఉన్నాయి, రిషికేశ్లో ఉన్నాయి, సోన్ప్రయాగ్లో ఉన్నాయి, బార్కోట్లో ఉన్నాయి, జన్కీ చట్టీలో కూడా ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీతో పాటు ఆధార్ కార్డ్ తీసుకురండి. మీరు ఆధార్ కార్డ్ తీసుకొస్తే రిజిస్ట్రేషన్ వెంటనే చేసి మీకు ఇస్తారు. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. ఆ లొకేషన్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ప్రతి ఒక్క డౌట్ ఉన్నా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీ లైక్ అనేది ఈ వీడియోకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకేనా? మీకు ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ దొరకాలంటే హరిద్వార్లో రాయ్ హోటల్ నియర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. అలాగే రిషికేశ్లో ISBT రిషికేశ్ గురుద్వార్ దగ్గర ఉంటుంది. అలా డెహ్రాడూన్లో RTO ఆఫీస్లో ఉంటుంది. అలాగే మీరు యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి వెళ్తుంటే మాత్రం యమునోత్రి వెళ్తుంటే బార్కోట్లో ఉంటుంది. కేదార్నాథ్కి వెళ్తుంటే సోన్ప్రయాగ్లో ఉంటుంది. గంగోత్రికి వెళ్తే ఉత్తరకాశీలో ఉంటుంది. బద్రీనాథ్లో అయితే గోవిందఘాట్, జోషిమఠ్ దగ్గర అయితే మీకు ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి.